ఊకదంపుడు ఉపన్యాసాలు, మాటలు కోటలు దాడతాయి. అక్కడ తీరా చూస్తే సరుకు శూన్యం. 7 సార్లు కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో చెప్పిందే చెప్పటం, అదే సాగదీసే కార్యక్రమం. 2 రోజులు మామ, తీరా చూస్తే శూన్యం, ఏముండదు. అన్నమో రామచంద్ర అంటే అన్నం పెట్టి దిక్కులేని పరిస్థితిలో మనం చూసాం. ఈరోజు దీనావస్థలో, దిక్కు తోచని పరిస్థితిలో రైతన్న పొలం గట్ల మీద కూర్చొని నా ధాన్యం కొనండి, నా ధాన్యాన్ని ప్రభుత్వం తీసుకోమని చెప్పేసి అడుగుతా ఉంటే కనీసం గోనె సంచులు ఇచ్చే పరిస్థితి లేదు. గోనె సంచులు ఇస్తే ట్రాన్స్పోర్ట్ చేసే పరిస్థితి లేదు. ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొస్తే మార్కెట్ యార్డులో 15 రోజుల పాటు రైతన్నల్ని ఇబ్బంది పెట్టి, పాపం రైతులు ఆ మార్కెట్ యార్డులో టవలేసుకొని పడుకుంటున్న పరిస్థితులు దేనగాథలు. చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నా, నీ సొల్లు ఉపన్యాసాలు మానుకొని కలెక్టర్లందరినీ కూడా ఆ జిల్లాల్లో రైతాంగం పడుతున్న బాధల్ని, వ్యధల్ని, కష్టాలని, కన్నీళ్ళని చూడమని చెప్పి కోరుతా ఉన్నా. వాళ్ళ కష్టాలు తీర్చండి అయ్యా, వాళ్ళ బాధలు వినండి అయ్యా. చెప్పమంటే సొల్లు కబుర్లు చెప్తారు, ఉపన్యాసాలు చెప్తారు. ఎంఎస్పి ప్రైజ్ ఇవ్వండి, కల్లాల్లో ధాన్యాన్ని కొనండి, రోడ్ల మీద ఉన్న ధాన్యాన్ని కొనండి, మార్కెట్లో ఉన్న ధాన్యాన్ని తీసుకొని వెనువెంటనే డబ్బులు చెల్లించమని అడుగుతా ఉన్నాం. ఆ పరిస్థితి అన్ని గాలికి వదిలేసేశారు. ముఖ్యమంత్రి ఏమో కలెక్టర్ కాన్ఫరెన్స్, వ్యవసాయ మంత్రి ఏమో ఎక్కడున్నాడో తెలియదు, 8 మంది మంత్రులేమో సింగపూర్ పోతారు. ఇక్కడ రైతులు ఎవరు పడుచుకుంటారు? ఇక్కడ రైతన్నాల బాధలు ఎవరుంటారు? ధాన్యం ఎవరు కొనుగోలు చేస్తారు? మొక్కజొన్న ఎవరు కొంటారు? పొగాకు ఎవరు తీసుకుంటారు? మిర్చి, పత్తి, ఈ పంటల్ని ప్రభుత్వం ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? వ్యవసాయ మంత్రి ఉన్నాడా అని రైతన్నలు అడుగుతా ఉన్నారు. ఇటువంటి దిక్కుచోసిన పరిస్థితుల్లో రైతన్నలు ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు వడగళ్ల వాన వస్తుందో తెలీదు, ఎప్పుడు తుఫాన్లు వస్తాయో తెలీదు. ఈ పరిస్థితిలో అరణ్య రోదనగా ఉన్న రైతాంగాన్ని పట్టించుకోకుండా కలెక్టర్లు అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి 2 రోజులు సొల్లు చెప్తారా? ఏముందని చెప్తారు? 7వ కాన్ఫరెన్సు, 7వసారి కలెక్టర్ల కాన్ఫరెన్సు. ఏం చెప్తారు? 9,74,000 కోట్ల రూపాయలు అప్పు. ఎవరు చేశారు? చంద్రబాబు నాయుడు. ఎవరు చేశారని సూటిగా అడుగుతా ఉన్నా. నీకు రాష్ట్ర విభజన జరిగినప్పుడు 14లో నీకు అధికారం అప్పచెప్పినప్పుడు ఈ రాష్ట్రం అప్పులు 1,40,000 కోట్ల 717 కోట్లతో నీకు అప్పచెప్తే నువ్వు దిగిపోయినాటికి 3,90,247 కోట్ల రూపాయల అప్పుతో దిగిపోయేవే. ఏ ఒక్కరికైనా ఏమన్నా చేసావా? ఏ సంక్షేమ పథకమైనా ఇవ్వగలిగావా? 14 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి గుండెల మీద చేసుకోమని చెప్పమంది. ఈరోజు మేము చెప్తాం, సగర్వంగా చెప్తాం, ధైర్యంగా చెప్తాం. మా పార్టీ హయాంలో
మా జగనన్న ముఖ్యమంత్రిగా 2019 నుంచి 2024 వరకు 3,90,247 కోట్ల రూపాయలు మేము అప్పుగా చేస్తే డైరెక్ట్ గా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి, అన్నదమ్ముల ఖాతాల్లోకి, రైతన్నల ఖాతాల్లోకి, విద్యార్థుల ఖాతాల్లోకి మొత్తం కూడా డిబిటి ద్వారా 2,74,000 కోట్ల రూపాయలు మా జగనన్న బటన్ నొక్కాడు. డైరెక్ట్ గా బటన్ నొక్కాడు. అది ప్రభుత్వం అంటే, అది పరిపాలన అంటే. డిబిటి ద్వారా కాకుండా నాన్ డిబిటి ద్వారా 1,40,000 కోట్ల రూపాయలు నేరుగా ఇచ్చాం. ఇది మా ప్రభుత్వం, ఇది మా జగనన్న పరిపాలన. ఆ రోజున అందరూ కూడా సంతోషంగా రైతన్న దగ్గర నుంచి, అక్క చెల్లెమ్మ దగ్గర నుంచి, అవ్వాతాత దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా జగనన్న బటన్ నొక్కితే పండగ చేసుకున్నారు. జగనన్న పథకం ప్రవేశపెడితే మురిసిపోయారు. జగనన్న ప్రతి ఒక్కళ్ళు కూడా రైతుని రారాజుని చేసిన ప్రభుత్వం మాది. ఈరోజు రైతన్నని కన్నీళ్లు పెట్టిస్తున్న ప్రభుత్వం మీది చంద్రబాబు నాయుడు. ఒక్కసారి ఈరోజు సొల్లు కబురుతో కాలక్షేపం చేస్తూ అప్పులు చేశారని చెప్పేసి నువ్వేం చేసావు 2 సంవత్సరాల నుంచి? 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు ఏం చేశాడని అడుగుతా ఉన్నా, నీ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతా ఉన్నా. అప్పులు తెచ్చి అప్పులు కుప్పలు తీసి ఆ డబ్బులన్నీ కూడా ఏమైపోయాయి? 2 సంవత్సరాల కాలంలోనే మొత్తంగా డబ్బంతా కూడా ఈ రోజున రైతన్న కన్నీళ్లు పెడతా ఉన్నాడా? డ్వాక్రా అక్క చెల్లెమ్మలు సుమారుగా 90 లక్షల మంది అక్క చెల్లెమ్మలు ఒక్క నయా పైసా ఇవ్వగలిగావా? రుణమాఫీ చేయగలిగావా? విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వగలిగావా? విద్యా దీవెన గాని, వసతి దీవెన గాని చంద్రబాబు నాయుడు నువ్వు ఇవ్వగలిగావని అడుగుతా ఉన్నా. ఆరోగ్యశ్రీ కొన్ని లక్షల మందికి ప్రాణదానం చేసింది. మహనీయుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి స్ఫూర్తితో కొన్ని లక్షల మంది ప్రాణాలను కాపాడగలిగాం. ప్రతి ఒక్కళ్ళు గుండె మీద చేసుకొని ఇదిగో మా ఆరోగ్యశ్రీ మా జగనన్న ఇచ్చాడు ఇదిగో అని చెప్పేసి గుండెల మీద చేసుకొని కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి ఎంత పెద్ద జబ్బు అయినా సరే నయం చేయించుకొని మరలా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళిన పరిస్థితులు ఎక్కడన్నా ఉందా చంద్రబాబు నాయుడు? మా ప్రభుత్వ హయాంలో తప్ప, మా జగనన్న పరిపాలనలో తప్ప ఎక్కడన్నా చూసావా 29 రాష్ట్రాల్లో అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా, ప్రశ్నిస్తా ఉన్నా. ఈరోజు 2 సంవత్సరాల నీ పరిపాలనలో నువ్వు ఎక్కిన తర్వాత ఆరోగ్యశ్రీ అటకెక్కింది కదా. ఎన్ని వేల మంది, ఎన్ని లక్షల మంది పాపం జబ్బులతో విలవెల్లాడుతూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఆరోగ్యశ్రీ లేదు, గీరోగ్యశ్రీ లేదు పో అని చెప్పేసి హాస్పిటల్స్ యాజమాన్యాలు బయటికి తరుముతా ఉంటే ఎన్ని వందల మంది చనిపోతా ఉన్నారు. కనీసం పట్టించుకున్న పాపాన పోయావా? ఈ రాష్ట్రానికి పరిపాలన ఉందా? ఈ రాష్ట్రంలో పరిపాలన ఉందా? ముఖ్యమంత్రి ఉన్నాడా? ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నారు ప్రజలు. ఎక్కడ? ఒక పక్కనేమో రైతన్నులు విలవెల్లాడుతూ ఉన్నారు, ఒక పక్కనేమో విద్యార్థులు ఫీజులు కట్టక ఆ కాలేజీ యాజమాన్యాలు బయట నిలబెడతా ఉంటే ఆ తల్లి తండ్రి ఆ పిల్లలందరూ కూడా అల్లాడుతున్న పరిస్థితులు. ఒక పక్కన మన జనం పేషెంట్లుగా మారి, మనం ఏదన్నా జబ్బు చేస్తే పేషెంట్లు ఆ హాస్పిటల్కి వెళ్తే పొమ్మని చెప్పేసి కార్పొరేట్ హాస్పిటల్తో బయటికి తరుముతా ఉంటే చనిపోతున్న పరిస్థితులు. ఈ విధంగా రాష్ట్రంలో పరిస్థితులుంటే మీరేమో టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, కలెక్టర్ల కాన్ఫరెన్స్లు పెట్టి ఏమి చెప్తారు? ఏం చెప్తావు? నువ్వేం చేశావు? సూపర్ 6, సూపర్ సక్సెస్.
సూపర్ 7 సూపర్ హిట్. సినిమా డైలాగులు, సినిమా రాతలు వీటితో. సూపర్ 6 సూపర్ సక్సెస్ కాదు చంద్రబాబు నాయుడు, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అని రాసుకో. ఎక్కడ నువ్వేం చెప్పావు? నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాట తప్పాడా లేదా చెప్పాలా? 18 సంవత్సరాలు దాటిన అక్క చెల్లెమ్మలకి 1500 రూపాయలు ప్రతి నెల ఇస్తానన్నావా లేదా చెప్పాలా? 50 సంవత్సరాలు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్నదమ్ములకి అక్క చెల్లెలకి పెన్షన్ 4000 ఇస్తానన్నావా లేదా చెప్పాలా? ఎక్కడ? 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి దేవుడెరుగు నువ్వు ఇచ్చిన పాపనా? ఉన్నవాళ్ళు బీకేస్తున్నారే, ఉన్నవాళ్ళు పెన్షన్ బీకేస్తా ఉన్నారు. భర్త చనిపోతే వితంతువైన అక్క చెల్లెమ్మకి పెన్షన్ ఇచ్చే నాదుడే లేడు. ఈ పరిస్థితుల్లో సూపర్ 6 సూపర్ సక్సెస్, సూపర్ 6 అట్టర్ ఫ్లాప్ అని కొటేషన్ పెట్టుకో. మీ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పుకో. ఈరోజు రైతన్నల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, అక్క చెల్లెమ్మల పరిస్థితి, ఆరోగ్యశ్రీ అందక ఆరోగ్యశ్రీని అటకెక్కించిన చంద్రబాబు నాయుడు. ఇన్ని వందల మంది, ఇన్ని వేల మంది చనిపోతా ఉంటే ఈ కాన్ఫరెన్స్లు ఎందుకు చంద్రబాబు నాయుడు? తగలేనా? దేనికి? ఎక్కడికి వెళ్ళాలా? నువ్వు ఎదురు కూర్చోబెట్టిన సొల్లు కబుర్లు చెప్పి కాన్ఫరెన్స్లు 2 రోజులు తింటే ఓ పక్కన అకాల వర్షాలు వస్తా ఉన్నాయి. కలెక్టర్లు వచ్చి ఇక్కడ కూర్చుంటే జిల్లాల్లో ఉన్న పరిస్థితులు ఏంటి? ఏదైనా కానీ ఒక్కటి మంచి పని చేయగలిగావా? అదేమంటే ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణ, ప్రైవేటీకరణ. మెడికల్ కళాశాలలో ప్రైవేటీకరణ, పోర్టులు ప్రైవేటీకరణ, హార్బర్లు ప్రైవేటీకరణ. ఏది అమ్మేద్దామా, ఏది దోచేద్దామా, ఏది మింగేద్దామా, ఇది తప్ప వేరే ఆలోచన ఏమైనా ఉందా? ఈరోజు పోటీ పడతా ఉన్నారు. ఈరోజు మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ పోటీ పడతా ఉన్నారు. దీంట్లో మట్టి దోసేయటంలో పోటీ, ఇసుక దోసేయటంలో పోటీ, బ్రాందీ షాపుల్లో పోటీ, బారుల్లో పోటీ, బెల్ట్ షాపుల్లో పోటీ. ఎక్కడ దొరికితే అక్కడ దోచేయి దోచేయి దోచేయి. దానికి పోటీ పడతా ఉన్నారు. నీ సర్వేలు దేనికి? పోటీ పెట్టు. ఎమ్మెల్యేలకు పోటీ పెట్టి ఎవడెంత దోచుకున్నాడో చూస్తే దాంట్లో నువ్వు పర్సంటేజ్లు, దాంట్లో నువ్వు నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3గా సెలెక్ట్ చెయ్యి. అంతేగాని ఎవ్వడ కూడా ప్రజాసేవ చేయట్లా, దోచే పనిలోనే ఉన్నారు. అదేమంటే రేపు మళ్ళీ మేము గెలుస్తాం సస్తామా, మళ్ళీ మేము వస్తాం పోతామా, ఈ 3 ముక్కలు అట్లా ఉంటుందా? ఈ కూటములు ఉంటాయా అని చెప్పే పరిస్థితులు. ఈరోజు దయచేసి ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా, రైతుల బాధలు వినండి, విద్యార్థుల బాధలు వినండి. ఇబ్బందులు పడుతున్నా పేషెంట్లుగా ఉన్న ప్రజల సమస్య, ఆరోగ్యశ్రీ సమస్య పట్టించుకోండి. ఇవన్నీ కూడా మీరు ఏది నాకు పట్టనట్టు బ్రహ్మాండంగా జరిగిపోతున్నట్టు బిల్డప్ ఇచ్చే పరిస్థితులు, కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఊకదంపుడు ఉపన్యాసాలు, ఇవన్నీ కూడా ఏదొచ్చినా నేనేది ఇచ్చానంటారు. గూగుల్ వస్తే నాదే అంటారు, లేకపోతే ఆ పక్కన ఉన్న రాష్ట్రంలో ఇంకోటి వస్తే నాదేనంటారు, ఈ పక్కన ఉన్న చెన్నైలో. మనకేది దిక్కు? మన రాష్ట్రానికి ఏది దిక్కు? దయచేసి మామూలుగానే తెలుగుదేశం పార్టీ విధానమే లాక్కోవటం. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చోరీ చేశారు, చోరీ. అట్లానే ప్రతి విషయం మీద క్రెడిట్ చోరీ ఎందుకు?
మా మార్కు అది. మా జగనన్న మార్కు వేసిన పథకాలు కానీ, మేము తెచ్చిన పారిశ్రామిక సంస్థలు కానీ, మా పోర్టులు కానీ, మేము కట్టించిన మెడికల్ కళాశాలలు కానీ, మేము కట్టించిన హార్బర్లు కానీ, మీరు వెళ్ళిపోయి అక్కడ ఫోటోలు దిగి ఇది నేనే కట్టించా నమ్ముతారు జనం. మచిలీపట్నం వెళ్ళి ఆ పోర్టు దగ్గర నిలబడి నేనే కట్టించానని చంద్రబాబు నాయుడు అంటాడు, నమ్ముతారు జనం. విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర నిలబడి ఇది నేనే కట్టించానంటాడు, నమ్ముతారు జనం. విజయవాడకి వెస్ట్ బైపాస్ వచ్చిందంటే అది మాదే. ఈ రోజున ఆ రోడ్లో ప్రయాణం చేస్తా ఉన్నారంటే, సచివాలయం దగ్గర దిగుతా ఉన్నారంటే అది మా ప్రభుత్వ హయాంలోనే, మా జగనన్న హయాంలోనే. విజయవాడ నగరం అభివృద్ధి చెందిన, మచిలీపట్నంలో పోర్టు నిర్మాణం చేసినా, మూలపోర్టులో చేసినా, ఎక్కడ ఏ పోర్టు కట్టినా, ఎక్కడ ఏ మెడికల్ కళాశాల కట్టినా, ఎక్కడ హార్బర్ కట్టినా అన్నీ మాయి. ఆ దగ్గరికి వెళ్ళి రేపు ఫోటోలు దిగుతారు, మేమే కట్టించామంటారు. ఇది ప్రజలు ఎవరు నమ్మరు. మీ సత్తా ఏంటో ఈ 2 సంవత్సరాల్లో కనీసం ఫలాంది కట్టాం, ఫలాన్ దానికి శంకుస్థాపన జరిగింది, ఫలాంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పరిశ్రమ వచ్చింది చెప్పనండి. దయచేసి ఈ ప్రభుత్వానికి చెప్తా ఉన్నా, దయచేసి ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నా, మీరు మనసు పెట్టి ఇమీడియట్ గా రైతన్నల పక్షాన నిలబడిన, ఈరోజు రైతులు పడుతున్న దీనగాథల్ని, కష్టాలని, ధాన్యం కొనుగోలు చేయండి, మొక్కజొన్న కొనుగోలు చేయండి, పొగాకు కొనుగోలు చేయండి, మిర్చి. ఒక పక్కన మామిడి రైతాంగం మొత్తం కూడా హలో లక్ష్మణ అని చెప్పేసి గుండెలు బాదుకున్న పరిస్థితులు, అకాల వర్షాలతో మామిడి రైతాంగం మొత్తం కూడా. మా హయాంలో మామిడి రైతును కూడా ఆదుకున్న ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ప్రతి ఒక్కళ్ళు కూడా గుండెల మీద చేసుకున్నాయి ఆ రోజున. ప్రతి రైతు మాకేంటి, మా జగనన్న ఉన్నాడు, మా జగన్ బాబు ఉన్నాడు, ఇన్పుట్ సబ్సిడీ ఇస్తాడు, క్రాప్ ఇన్సూరెన్స్ ఇస్తాడు, గిట్టుబాటు ధర కల్పిస్తాడని చెప్పేసి గుండెల మీద చేసుకొని నిద్రపోయారు ఆ రోజున రైతులు. ఈరోజు గుండె పట్టుకొని ఏడుస్తా ఉన్నారు, గుండెలు పట్టుకొని రోధిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. దయచేసి మీ టెలికాన్ఫరెన్స్లు, వీడియో కాన్ఫరెన్స్లు, కలెక్టర్ కాన్ఫరెన్స్లు పక్కన పెట్టి చర్చ చేసుకున్నారు. కానీ ఇప్పుడు పడుతున్న ఇబ్బందుల్ని గమనించమని చెప్పేసి, ఇప్పుడు నరకయాతన పడుతున్న రైతాంగం పక్షాన, విద్యార్థుల పక్షాన నిలవమని చెప్పేసి, మీరు నిలవని పక్షంలో వాళ్ళకి అండగా, వాళ్ళకి దమ్ముగా, ధైర్యంగా రైతన్నని నిలబెడతాం, విద్యార్థులను నిలబెడతాం, అక్క చెల్లెమ్మలను నిలబెడతాం. రాష్ట్రంలో మొత్తం, రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం కూడా వెన్నంటి ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వెన్నంటి ఉండే జగనన్న తోడుగా ఉంటాడు ఈ రాష్ట్ర ప్రజలకని చెప్తూ, రేపు రాబోయే జగనన్న ప్రభుత్వంలో మరలా అన్ని వర్గాల ప్రజలకి మేలు చేసే దిశగా అడుగులు వేస్తామని చెప్పేసి తెలుపుకుంటూ, ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడతాం, ప్రజలకు అండగా ఉంటాం అని చెప్పేసి తెలుపుకుంటూ, మీ ద్వారా ముఖ్యమంత్రి మరొక్కసారి రైతుల పక్షాన నిలబడమని చెప్పేసి, రైతన్నలకి గిట్టుబాటు ధర, ధాన్యం, మొక్కజొన్న, పత్తి, అదేవిధంగా మామిడి రైతాంగం అందరినీ కూడా, పొగాకు రైతాంగం అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇది ఒక అలవాటు. ఎందుకంటే నేను ఎంతకుముందు కూడా చూసా, 14 నుంచి 19 దాకా జపాన్ వెళ్ళేవాళ్ళు. జపాన్లో బుల్లెట్ ట్రైన్ నడుస్తూ ఉండేది. ఆ బుల్లెట్ ట్రైన్ దగ్గర ఒక ఫోటో, చంద్రబాబు నాయుడు గారు ఫోటో దిగి ఇక్కడికి పంపించేవాళ్ళు. బుల్లెట్ ట్రైన్ జపాన్ నుంచి ఇక్కడికి వచ్చేస్తుంది. నాకు గుర్తు, మా ఇబ్రహీంపట్నం నుంచి కృష్ణానది గుండా అడుగుండగా అమరావతికి బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోతున్నట్టు ఒక ఫోటో పేద తీశారు. ఏది 2-3 పేపర్లు 14లో. ఇదెంత? 26వ సంవత్సరం, అంటే 12 సంవత్సరాలు అవుతా ఉంది చంద్రబాబు నాయుడు బుల్లెట్ ట్రైన్ దగ్గర జపాన్లో ఫోటో దిగి. అట్లాగే
హీరో హోండా తీసుకొస్తారు. నిన్నే అనుకుంటా ఒక ఫోటో దిగుతున్నారు. అదేదో ఆ కంపెనీనే నేనే కనిపెట్టేశాను, వాళ్ళ నాన్నకే వాళ్ళ తాతకు కూడా నేనే చెప్పానని చెప్తాడు చంద్రబాబు నాయుడు. ఈ సొల్లు మాటలు ఈని జనం ఇసుకెత్తిపోయారు, ఏసరిపోయారు. ఈ కాదు కావాల్సింది. తక్షణం రైతన్నను ఆదుకోవటం, తక్షణం విద్యార్థుల పక్షాన, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అటకెక్కింది, చచ్చిపోతా ఉన్నారు ప్రజలు, కనీసం మందులు లేవు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం దివాళా తీసింది. దీన్ని ఆదుకోమని చెప్పేసి మీ ద్వారా ముఖ్యమంత్రిని కోరుతాం.